వీటి మీద కూడా చర్చ జరగాలి అన్న కాన్సెప్ట్‌ని పక్కన పెట్టి ఎక్కడైతే వాళ్ళకి 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అంటే ఇందులోని సుమారుగా 1000 అంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాడి రైతులు అందరూ కూడా చాలా మందికి పాడి ఉంటది. పాడి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. పాలు లేకుండా నెయ్యి వచ్చిద్దా ఎక్కడైనానా? నాకు తెలిసి రాదు. ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత పెద్ద హైటెక్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా పాలు లేకుండా నెయ్యి ఎవరు కూడా తయారు చేయలేరు. పాలు ప్రొక్యూర్‌మెంటే అవసరం లేదని టెండర్ నోటిఫికేషన్‌లో వాళ్ళు ఏసి, కావాలని వాళ్ళకి సంబంధించిన కంపెనీలకి వాళ్ళు టెండర్ ఇచ్చుకొని, దాని ద్వారా డబ్బులు లంచాలు తీసుకొని 250,00,00,000 లంచాలతోని వాళ్ళు కుమ్మక్కైతే, ఈరోజు అవన్నీ కూడా బయటకొచ్చి ప్రజలు వాళ్ళని మొహాన తిడతన్నారని, వాళ్ళకి చెడ్డ పేరొస్తుందని చెప్పి, తిరిగి ఏదో రకంగా కన్వర్ట్ చేయటం అన్నది డైవర్ట్ చేయటం అనేది వీళ్ళకి బాగా అలవాటు. వెన్నతో పెట్టిన విద్య. మీకు తెలుసు. సొంత బాబాయిని చంపించేసి, ముందంతా గుండెపోటు అని చెప్పి, తర్వాతొచ్చేసరికి గొడ్డలిపోటు అని వాళ్ళు సునీతమ్మ వచ్చిన తర్వాత, వాళ్ళ కూతురొచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం చేయాలన్నప్పుడు గొడ్డలిపోటు అని చెప్పి, నెక్స్ట్ డే సాక్షి పేపర్‌లో ఏమేశారండి? గొడ్డలి ఒక చేతిలోనేమో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి, గొడ్డలి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ రోజు కూడా అలాగే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా ఇలా జరిగితే చాలా మంది ప్రజలు కూడా నమ్మారు. అదే విధంగా కోడికథ డ్రామా ఆడాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. యాజ్ టీజ్‌గా మళ్ళా ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. ప్రజలందరూ మనోభావాలు, హిందువుల మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయన్న సంగతి గ్రహించి, ఈరోజు మళ్ళా ఇందాపూర్ డైరీని, హెరిటేజ్‌ని బయటకు తీసుకొచ్చి, దాని మీద చర్చ జరగాలి అని చెప్పారు. దానికి కూడా రెడీ అన్నాం. అచ్చెన్నాయుడు గారు ఇందాపూర్ డైరీ దాని గురించి చర్చ జరుగుతది. కల్తీ లడ్డూ గురించి కూడా చర్చ జరుగుతది. దేనికైనా మేము రెడీ అన్నాం. నేను కూడా రెడీ అని చెప్పి నేను కౌన్సిల్‌లో కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం కూడా రెడీ అన్నప్పటికీ కూడా అసలు ఏ ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తైతే, మీ అందరికీ తెలుసు. ఎవరైనా దేవుడి పటం తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకొని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళా దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకొని వెనకాతల ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్ళి కనీసం కాలు తగలడం కదా కిందన కూడా పెట్టం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం. ప్రసాదం ఇచ్చినా కూడా పక్కన చెప్పులిప్పి ప్రసాదం తీసుకొని తినిన తర్వాతన తర్ చెప్పులేసుకుంటారు. తినేటప్పుడు కూడా చెప్పులేసుకోరు. అది సంప్రదాయం. వీళ్ళు వెంకటేశ్వర స్వామి ప్లకార్డ్‌లా తయారు చేసి వెంకటేశ్వర స్వామిని తీసుకురావటం ఒక తప్పు. చెప్పులేసుకొని తీసుకురావటం మహా అపచారం. అది అపచారమా కాదా అన్నది ప్రజలే గ్రహించాలి. వాటితో పాటు మళ్ళా తిరిగి వాళ్ళది తీసుకొచ్చి ఏదో పాంప్లెట్ ఉంటది కదా! చూడండి ఇలా ఏదో టిష్యూ పేపరో లేకపోతే ఏదో పేపర్ మామూలు మడిచినట్టుగా తీసుకొచ్చేసి ఎలా పడితే అలా పడేసి, అది దేవుడి పటం అండి. వెంకటేశ్వర స్వామి పటం అండి. ఎంతో భక్తిగా భావించే వెంకటేశ్వర స్వామి పటం. కనీసం క్యాలెండర్ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా దానికి కూడా ఫ్రేమ్ కట్టించుకుంటారు మన వాళ్ళు చాలా మంది. అంత అపురూపంగా చూసుకొని, అంత భక్తి భావంతో చూసుకున్న వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎలా పడితే అలా మడిచి, ఎక్కడ పడితే అక్కడ పడేసి, ఏదో ఇసిరేసి పక్కకెళ్ళిపోయి, ఆ దేవదేవుని అవమానపరచడం కాదా? హైందత్వాన్ని అవమానపరచడం కాదా? ఈరోజు దాని గురించి మాట్లాడితే, ఆళ్ళు చేసింది తప్పు. మళ్ళా ఏదో ఒకటి రీక్రియేట్ చేసి, ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నట్టా లేదా? నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు. మేము చెప్పులతో గనక మేము తీసుకొచ్చి చూపించామంటే గనక మేము రాజీనామా చేస్తామని. మేము చూపించాం. వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం. మరి ఎవడు రాజీనామా చేయడా ఇప్పుడు? చేయాలి కదా రాజీనామా. అంత పౌరుషంగా మాట్లాడిన తర్వాత. ఈరోజు చెప్పులేసుకొని అంటే ఈరోజు మేమేమంటామంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హైందత్వం మీద జరుగుతున్న దాడ అనిపించుకోవాలి. ఈరోజు కూటమి నేతలు అదేవిధంగా మా నాయకులు అందరం కలిపి ఈరోజు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. యాక్చువల్‌గా రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి, రాష్ట్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్‌గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఎంత అమెరికాలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని, ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్‌సీపీ నాయకుల పరిస్థితి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద గాని, దేవుడి మీద గాని భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. ఆ 3 కూడా లేకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్న
ప్రతి పని కూడా చూస్తా ఉంటే ఐందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా? లేకపోతే ఆ దేవదేవుడిని అవమానించడం వాళ్ళ ధ్యేయమా? లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్‌లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్‌లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ, ఏ పార్లమెంట్‌లోని కానీ ఎప్పుడూ కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్‌పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపియలే. మీరు గనక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్‌లోని కూడా దేవుడి బొమ్మని గాని, అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్‌పోజ్ చెయ్యం. మీకు తెలుసు కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్‌కెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన ఇన్ కేస్ అలా ఎళ్తే గనక ఎలక్షన్ కోడ్‌కి ఉల్లంఘన. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్‌లోకి దేవదేవుడిని తీసుకెళ్ళి ఎక్స్‌పోజ్ చేయడం గాని, అక్కడ ఆ పటాలు పెట్టడం పట్టుకోవడం కానీ, ఎక్స్‌పోజ్ చేయటం కానీ ఎట్టి పరిస్థితుల్లోని అది క్షమించరాని అపరాధం. ఒక 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 పక్క నుంచి రూల్ పొజిషన్‌లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్‌లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడారు. కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటు చేస్తే వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐతోని సిట్‌ని ఏర్పాటు చేసుకొని ఒక స్పెషల్ సిట్‌ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ బయటకు వస్తే ఆ ఛార్జ్ షీట్‌తో పాటు సిట్‌కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్‌లో కూడా అడల్ట్రేషన్ అనేది అంటే కల్తీ అనేది జరిగింది. అందులో అసలు నెయ్యే లేదు అనేది చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్‌గా ఉంది. వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా సాక్షాత్తు మొన్న కూడా రీసెంట్‌గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎన్‌డీడీబీ రిపోర్ట్ చెప్పింది. అదేవిధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది. సిట్ రిపోర్ట్‌లో కూడా అడల్ట్రేషన్ ఓపెనే. ఆల్రెడీ దాని మీద కూడా విచారణ కూడా జరుగుతుంది. అందులో దాపరికాలు ఏమీ లేవు. అర్థమైందా? సో ఆ రిపోర్ట్‌లో కూడా చాలా క్లియర్ కట్ అడల్ట్రేషన్ జరిగిందని ఉంది. మేము చూసాము, మేము చదివాము. అడల్ట్రేషన్ జరిగిందని ఉంది. 240 కోట్ల స్కామ్ జరిగిందని ఉంది. అందులోని A1 నుంచి A34 వరకు ముద్దాయిలున్నారు. అందులోని భోలేబాబా కంపెనీకి సంబంధించిన జైన్స్ కూడా అందులోని వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఏది జరగలేదు అన్నట్టుగా మా మీద అదే మస్పూస్ మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితే ఇదని మాత్రం నేను చెప్తున్నాను. తీసుకోవడానికి ఇప్పుడు మాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు. ఈ రిపోర్ట్‌కి ఆల్రెడీ సిబిఐ, సిట్ ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ సిట్ ఏర్పాటు చేశారు. ఒక రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద విచారణ క్లియర్‌గా జరగాలి. అప్పుడు మనము శిక్ష అనేది మనం చేయాలి. ఈ మధ్యలోనే వాళ్ళు బయటకొచ్చి అందులోని యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి లేదని వాళ్ళు మాట్లాడారు. మేము అందులో అడల్ట్రేషన్ జరిగిందని మేము చెప్తున్నాము. దాని మీద విచారణ కొనసాగుతుంది. క్లియర్‌గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కంపల్సరీ చర్యలుంటాయి. ఇప్పటికే చాలా మంది జైల్‌లో ఉన్నారు కదా! వాటి మీద అరెస్ట్‌లయ్యారు కదా! విచారణ జరుగుతుంది. ఇంక ఇన్వెస్టిగేషన్ పార్ట్‌లో అది కూడా తుది దశకొస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శిక్ష పడుతుంది. ఓకే. లేదండి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఈరోజు. ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు. ముస్లిమ్స్ ఖండిస్తున్నారు. ఈరోజు ఆళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదా అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు ఈరోజు. మేము ఒకటే చెప్తున్నాం. అది ఎప్పుడు కూడా మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈరోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్‌లో ఉంది క్లియర్‌గా. ఛార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్ల స్కామ్ జరిగిందని తెలిసి ఈరోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి తిరిగి హెరిటేజ్‌ని బయటకి తీసుకొచ్చే సందర్భం. మొన్నే నేను హెరిటేజ్ గురించి చాలా క్లియర్‌గా ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాపూర్ కంపెనీకి, హెరిటేజ్‌కి కూడా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఆ టైంలోని అడల్ట్రేషన్ జరిగింది. ఇంత స్కామ్ జరిగింది. దాని గురించి మాట్లాడండి అంటే ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీకి, హెరిటేజ్‌కి లింక్ పెట్టారేంటి? దానికి దేనికైనా సంబంధం ఉందా? పోనీ మీరన్నట్టే హిందాపూర్ కంపెనీకి, హెరిటేజ్‌కి ఏదైనా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక యూనిట్ ఉంటే కేవలం హెరిటేజ్ కంపెనీ అనే కంపెనీ హిందాపూర్ నుంచి కొనుక్కుంటుంది. ఏంటది?
చీజ్ ప్యాకెట్లు, పన్నీర్ ప్యాకెట్లు, స్కీమ్డ్ మిల్క్ ఇలాంటివి అంటే టోన్డ్ మిల్క్ టైప్ లో అవి హెరిటేజే కొనుక్కుంటుంది. అంతే తప్పించి హెరిటేజ్ ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా హెరిటేజ్ కంపెనీ ఈ రోజు వరకు కూడా ఏ టెంపుల్స్ కి కూడా నెయ్యి సరఫరా చేయలేదు. ట్యాంకర్స్ నెయ్యి ఎప్పుడు కూడా ఎవరికి సరఫరా చేయలేదు. ట్యాంకర్స్ సరఫరా ఎప్పుడు చేయలేదు. ఓన్లీ కన్స్యూమర్ మార్కెటింగ్ మాత్రమే సెల్ఫ్ గా చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇంత క్లీన్ షీట్ ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇందులో ఏదో రకంగా దోషం చేసి నిలబెట్టాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా దేవదేవుడే చూసుకుంటాడు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఈ రోజు అక్కడ దేవదేవుడికి జరిగిన అవమానం కింద మేము అందరం కూడా భావిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. అందుకే మేము జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరం కలిపి ఈ రోజు దీని మీద ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది.